యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనం కూడా చదువుదాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడి లోకానికి పంపడానికి కారణాన్ని వివరిస్తూ ఉంది. అసలు ఎందుకు క్రిస్మస్? వై క్రిస్మస్? దేవుని వాక్యము యేసు ప్రభు జన్మను గురించి చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు జన్మించడం ద్వారా దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చినట్లు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం గురించి దేవుని వాక్యంలో రాయబడిన మరొక మాట నేను చదవడానికి ఇష్టపడతా ఉన్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా చెప్పాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుడు, అక్కడ ఆయన అని మన తెలుగు బైబిల్లో ఉంది, కానీ దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించిన దాని గురించి దేవుని వాక్యం చెప్తూ అది ఎలా వివరిస్తుంది అని అంటే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. యేసు ప్రభు జన్మించినప్పుడు దేవుడు ఈ లోకంలో అవతరించాడు. అందుకే ఆయన జన్మకు ఈ ప్రాముఖ్యత అనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది యేసు ప్రభు జన్మను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక అపోహ ఏంటంటే, దేవుడు పుట్టాడు అని అనుకుంటారు. దేవుడు పుట్టాడు అన్నప్పుడు వెంటనే ఆలోచన వచ్చేది ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన పుట్టింది, ఆయన పుట్టడానికంటే ముందు కూడా దేవుళ్ళు భూమి మీద ఉన్నారు కదా, కాబట్టి యేసు ప్రభు మధ్యలో వచ్చిన వాడే అనే ఒక ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు. దేవుడు పుట్టాడు అని. దేవుడు ఈ లోకానికి వచ్చాడు అన్నది క్రిస్మస్ సందేశం. మేము యేసు ప్రభు జన్మను ఎందుకు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామనంటే, కారణం దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుగా వచ్చాడు. ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మధ్యలో వచ్చిన వాడు కాదు, ఆయన ప్రారంభం నుండి ఉన్నవాడు. ఆయన ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ఆయన ఆది నుండి ఈ విధంగా ఉన్నాడని. ఆది కాండము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కిందికి వచ్చిన తర్వాత 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఏమై ఉన్నాడో చెప్తుంది దేవుని వాక్యం. ఆయన ఏమై ఉన్నాడంటే, ఆది యందు వాక్యంగా ఉన్నాడు, శబ్దం వాక్కుగా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద మనకు కనబడుతున్న అన్నిటినీ సృష్టించింది ఆయనే. శబ్దము చేత లేదా వాక్కు చేత సమస్తం నిర్మింపబడింది. అన్నీ కూడా ఆయన వలననే కలిగినాయి. ఆది నుండి ఆయన ఉన్నాడు, మధ్యలో వచ్చిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వం జన్మించాడు కాబట్టి 2000 సంవత్సరాల నుండి ఆయన ఉన్నాడని కాదు అర్థం. అంతకు ముందే ఆయన ఉన్నాడు. అలా వాక్కుగా ఉన్న ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తుగా ఆయన దిగి వచ్చాడు. వాక్యము శరీరధారి అయింది. ఆ వాక్యం ఏమై ఉన్నాడు? 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ఈ లోకానికి శరీరావతారిగా దిగి వచ్చిన దినమే క్రిస్మస్ దినం. 2000 సంవత్సరాలకు పూర్వము ఆ బెత్లెహేము గ్రామంలో ఆ పశువుల పాకలో ఎవరు జన్మించారు అనంటే, దేవుడు నరరూపిగా జన్మించాడు, నరునిగా అవతారం ఎత్తాడు దేవుడు ఈ లోకంలో. ఎందుకు అది జరగాల్సి వచ్చింది? ఒకవేళ ఆ మెసేజ్ మనకు అర్థం కాగలిగితే క్రిస్మస్లో ఉన్న ఈ హ్యాపీనెస్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు చూపెట్టడానికి, దేవుడు ఈ లోకానికి పంపబడ్డట్లుగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. రీజన్ ఏంటి? మీరు ఇక్కడ చూస్తే 14వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి.
కిందకి వచ్చిన తర్వాత 18వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. చాలామంది ఈ విధంగా మాట్లాడతారు కదా, దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆయన కనబడడు ఎందుకు? మరి ఆ దేవుడు లేడు అని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే నాకు కనబడట్లేదు కాబట్టి. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే మాటను బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు అని చెప్తుంది. ఏమని చెప్తుందండి? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు తన కుమారుణ్ణి పంపించాడని బైబిల్ మాట్లాడుతుంది? దేవుడు వచ్చాడని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, లేదా దేవుడు అని డైరెక్ట్గా ఆయనను చూపెట్టొచ్చు కదా. అంటే దానికి ఒక రీజన్ చెప్తుంది బైబిల్. చూడండి అక్కడ 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. సో మనం దేవుణ్ణి డైరెక్ట్గా ఫేస్ చేయలేం, దేవుణ్ణి డైరెక్ట్గా మనం చూడలేం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే మనలో ఒకని వంటి వాడుగా మారాలి. అప్పుడే మనం ఆయనను చూడగలుగుతాం, ఆయన తెలుసుకోగలుగుతాం, ఆయన గురించి మనకున్న ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పగలుగుతాడు. సో మనకు అర్థం కావడానికి మనలో వంటి వాడుగా ఆయన మారాడనమాట 2000 సంవత్సరాల క్రితం. అయితే ఆయన వచ్చినప్పుడు మన వంటి వాడుగా మారిన మనకు అతీతుడుగా తనను తాను కనపరుచుకున్నాడు. పైన 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చూపెట్టాడంటే తండ్రి మహిమను చూపెట్టాడు, తండ్రి ఎలాంటి వాడు చూపెట్టాడు. అసలు దేవుడు అంటే ఏంటనేది నీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు కమ్ టు జీసస్. 2 చాయిసెస్ అండి. ఆయన చెప్పిన మాటలు ఐదర్ సత్యమైన అయి ఉండాలి, లేదా యేసు ప్రభు పిచ్చోడైనా అయి ఉండాలి. అంత డేర్ చేసి ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అన్నాడు. అంటే నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినట్లే అని చెప్పాడు. ఇప్పుడు మనమే అన్నాం అనుకోండి, అరే మీరు నన్ను చూస్తున్నట్టే, నన్ను దేవుని చూసినట్టే అంటే అది ఎట్లుంటుంది? ఆ స్టేట్మెంట్ ఆరోగ్యంగా ఉంటుంది కదా, గర్వంగా ఉంటుంది. ఇదేంట్రా పిచ్చోడు అని అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు డేర్ చేసి నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత మాత్రం కాదు, నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకం పోలేరు, దేవుని యొద్దకు వెళ్ళలేరు అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్స్ మనం వింటున్నప్పుడు ఐదర్ దే ఆర్ ట్రూ ఆర్ జీసస్ ఈజ్ మ్యాడ్. ఏదన్నా ఒకటే సత్యం. ఒకవేళ యేసు ప్రభు పిచ్చివాడైతే ఈ దినాన చరిత్ర యేసు ప్రభు నామమున విభజింపబడేది కాదు. మనం ఈ శకాన్ని ఏమని పిలుస్తున్నామండి? క్రీస్తు శకం. క్రీస్తు పిచ్చోడైతే ఆయన పేరు మీద ఎందుకు చేయాలి? ఆయన మాటలకు ఆ శాంక్టిటీ లేకపోతే, ఆయన మాటలకు ఒకవేళ ఆ వెయిట్ లేకపోతే, ఆయన మాటలు ఏదో గాల్లో మాట్లాడిన మాటలైతే, పిచ్చివాని మాటలైతే యేసు ప్రభుకి ఎందుకంత ప్రాముఖ్యత? మరి చరిత్రలో యేసు ప్రభుకు చరిత్ర అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఆయన మాటలకు కూడా మనం ఇవ్వాలి ఆ ప్రాముఖ్యత. ఆయన ఏమని చెప్పుకున్నా అంటే తనని గురించి తాను, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, లేదా ఆయన ఈ లోకంలో జన్మించాడు అనే మాటలో ఏం కనబడుతుంది అంటే దేవుడు వచ్చాడు. ఆయన అది చెప్పుకున్నాడు, నేనే ఆయనను అని చెప్పుకున్నాడు ఆయన చాలా స్పష్టంగా. సో ఇప్పుడు ఆయన మరి ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చాడు అనే దాన్ని డైరెక్ట్గా బైబిల్ మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్తుందంటే, దేవుడి లోకానికి తన కుమారుని పంపాడు. ఎందుకు అలా చెప్తుంది? ఎందుకంటే దేవుణ్ణి మనం డైరెక్ట్గా ఎవరము చూడలేం కాబట్టి ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఓకే, ఐ హోప్ మీరు నన్ను ఫాలో అవుతున్నారని ఇక్కడ దాకా. ఇప్పుడు ఆ కుమారుని మరి దేవుడు ఎందుకు పంపినట్లు? దేవుడు కుమారుని పంపినాడన్నా దేవుడు వచ్చాడన్నా రెండు ఒకటే. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అలా మాట్లాడాడు అంటే మన అండర్స్టాండింగ్ కొరకు. మరి ఎందుకు పంపాడు, లేదా దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? వై? కొన్ని రీజన్స్ నేను దేవుడి వాక్యంలో నుండి మీ ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం ఇంతసేపు చదివిన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనానికి వద్దాం మరలా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, బికాస్ గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక. యేసు ప్రభు జన్మను బట్టి మనం ఎందుకు ఆనందించాలంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు వ్యక్తపరిచిన దినం ఇది. ఇదిగో నేను మిమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నా. దేవుడు
మానవ కష్టాల్ని, మానవ వ్యధల్ని, మానవ బాధల్ని అన్నీ చూసి నాకేం పట్టదు, నాకేం అవసరం లేదు అని వదిలేయలేదండి మనిషిని. నీ జీవితంలో నువ్వేం అనుభవిస్తున్నావో దేవునికి తెలుసు. యువర్ రిజెక్షన్, నిన్ను అందరూ త్రోసివేయడం దేవునికి తెలుసు. నీ ఒంటరితనం నీకు దేవునికి తెలుసు. నీవు నీ లైఫ్లో ఏం అనుభవిస్తున్నావో, నీ హార్ట్లో ఉన్న వేదన, బాధ, అదంతా దేవునికి తెలుసు. గాడ్ ఈజ్ సీయింగ్. అలా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వేదన దేవునికి తెలుసు. అదంతా చూసి నాకేం అవసరం లేదులే అనుకోలేదు దేవుడు. నేను ఆ వేదన కారణం ఏంటనేది మాట్లాడతాను, కానీ అదంతా దేవునికి తెలుసు. చూచి నాకు అవసరం లేదులే అని వదిలేయలేదు. ఇది నాలో దేవుడు అంటే ఏంటంటే, దేవుడు అంటే అక్కడెక్కడో ఉన్నాడు, మనమేదో మనం బ్రతుకుతున్నాం. దేవునికి మనిషికి సంబంధమే లేదు. మన బతుకు మనం బ్రతకాలి. దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని అనుకుంటారు మనుషులు. జ్ఞానం ఎక్కువైంది కదా. దేవుడు అనేవాడు నిజంగా దేవుడైతే తను సృష్టించిన మానవుడు అలా కష్టాలు పడుతుంటే, బాధలు పడుతుంటే అలా చూస్తూ ఊకునేవాడు కాదు. ఆయన ఏదో ఒకటి చేయాలి. ఆయన చేశాడు 2000 సంవత్సరాల క్రితం. చాలామంది అంటారు కదా, దేవుడు అనేవాడు ఉంటే ఏం చేస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉంటే ఏం చేస్తున్నాడు, దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు. ఆ ప్రశ్నలు 6000 సంవత్సరాల నుండి లేదా 4000 సంవత్సరాల నుండి మనిషి వేస్తూనే వచ్చాడు. యేసు ప్రభు వచ్చేంతవరకు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు. అండ్ సమ్ డే గాడ్ స్టెప్ డౌన్. ఒకరోజు దేవుడు దిగొచ్చాడు, నిజంగా దిగొచ్చాడు. ఇదిగో నేను మిమ్మల్ని చూసి చూడనట్లుగా ఏం వదిలేయట్లేదు, నేనే మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి ఆయన ప్రేమను వ్యక్తీకరించాడు. క్రిస్మస్ దైవ ప్రేమ ప్రత్యక్షమైన రోజు అని నేను చెప్తా ఉన్నాను. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికకు రండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు, ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మన సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, లేదా దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు. రీజన్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుని అనుగ్రహించెను. దేవుడు ఎందుకు తన కుమారుని పంపాడంటే తన ప్రేమను వెల్లడి చేయడానికి. ఇక్కడ కూడా అదే మాట చదువుతున్నాం చూడండి. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. లోకంలోనికి పంపాడంటే ఇంతకుముందు ఆయన ఉన్నట్టా లేనట? ఉన్నాడు. ఆల్రెడీ ఉన్న ఆయనను పంపించాడు ఈ లోకానికి. హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సృష్టి ఆది నుండి ఆయన ఉన్నాడు. మధ్యలో వచ్చిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. మధ్యలో ఆయన ఈ లోకానికి వచ్చాడు, బట్ అంతకు ముందు నుండి ఆయన ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి ఆయన పంపించాడు. ఎందుకు పంపించాడు? చూడండి 9వ వచనం చివరి భాగం. దీని వలన, దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపుట వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది దేవుడు ఎట్లా వ్యక్తీకరించాడంటే, గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు తన పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి, తన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి, ఆయన మహిమను విడిచి, ఆయన దేవదూతల ఆయన నిరంతరము స్తోత్రం చేస్తున్నాయి, ఆయన పాడుతున్నాయి, కీర్తిస్తున్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆరాధనను, ఆ పూజను, ఆ సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి నీ కొరకు దిగి వచ్చిన దినం క్రిస్మస్ దినం. గాడ్ స్టెప్ డౌన్. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మనిషిగా మార్చుకున్నాడు, నీలో ఒకనిగా, నీ వంటి వాడుగా మారిపోయాడు. అది ప్రేమ. మన జయశంకర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత మనకు ఒక కలెక్టర్ ఉండే. ఇప్పుడు ఆయన ఆంధ్రాలో పనిచేస్తున్నాడు, మురళి కలెక్టర్. మీకు ఎంతవరకు తెలుసు? రైట్, యు ఆల్ నో హిమ్. చాలా ఫేమస్ అయ్యాడు కదా. ఆయన ఇక్కడ కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో చాలా మంచి పనులు చేశాడు. అందులో ఒకటి నాకు తెలిసింది, ఆయన నైట్ టైంలో వ్యవసాయదారుని వేషం వేసుకొని, ఒక ముసలైన వేషం వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళేదంట. వెళ్ళి, మనకు జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లుంటాయి, సాయంత్రం 4 కాగానే ప్యాకప్, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఆ టైంలో, నైట్ టైంలో వెళ్ళి ఆయన మెడిసిన్ అడిగేదంట. ఎందుకు? వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదా తెలుసుకోవడానికి.
అక్కడ ఏం జరిగిందంటే, నేను మీ ఐడియాని మీరు మైండ్లోకి తీసుకోవాలని నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన తానున్న స్థానాన్ని విడిచి, హీజ్ ఏ కలెక్టర్. ఏమయ్యాడైనా? ఒక ఫార్మర్ వేషంలోనికి వచ్చాడు. ఏం చూపెడుతున్నాడు అది చేయడం ద్వారా? ఆయనకు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్, సర్వీస్ చూపెడుతున్నాడు. నేను సర్వ్ చేస్తున్నాను అనేది. ఒక మనిషి తానున్న తన స్థానాన్ని వదిలిపెట్టి నీ కొరకు అలా చేస్తేనే అబ్బా ఎంత గొప్పోడ్రా అని అనుకుంటే, ద క్రియేటర్, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సమస్తానికి ఆయనే, హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ ఆయనవే కదా. ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయనను మించిన ధనవంతుడు ఉన్నాడా? ఆయన మించిన అధికారి ఉన్నాడా? ఆయన మించిన వాడు ఎవడు లేడు. హీఈస్ హోల్ అండ్ సోల్. అన్ని సమస్తానికి ఆయనే కారణభూతుడు, ఆధారభూతుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము స్తంభంపల్లిలోనో, నిమ్మగూడెంలోనో, కాటారంలోనో, ఇంకేదో ఊరిలోనో జన్మించి, నీవు పడుతున్న బాధను చూసి నువ్వు జన్మిస్తావని తెలిసి నీ గురించి ఎరిగిన వాడై, నీ కొరకు ఆయన ఉన్నదంతా వదిలిపెట్టుకొని ఈ లోకానికి రిక్తునిగా చేసుకొని ఒక బీద కన్య మరియ గర్భాన జన్మించి, పశువుల పాకలో జన్మించి, ఇదిగో నేను ఎక్కడికి దిగొచ్చాను తెలుసా? ఐ కేమ్ డౌన్ టు వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడికి దిగొచ్చాను. నేను ఎట్లా వచ్చానంటే, నేను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి ఆయన తనను తాను ఆ మానవ అవతారం ఎత్తున్నాడు, మానవ శరీరాన్ని దాల్చుకున్నాడు. హీ బికేమ్ వన్ ఆఫ్ అస్. ఇందులో నీకు ప్రేమ కనిపించకపోతే ఇంకేం కనిపిస్తుంది? క్రిస్మస్ ఏంటి తెలుసా? ఇట్ ఈస్ గాడ్స్ ప్రపోజల్ టు యూ. దేవుడు చెప్తున్నాడు, ఐ లవ్ యూ సో మచ్, నేను అంతా వదిలేసి నీ కొరకు వచ్చాను. ఐదర్ రెండిట్లో నువ్వు ఏదైనా చేయొచ్చు. దేవుని ప్రేమను, ఆయన అత్యధికమైన ప్రేమను నువ్వు గుర్తించి, దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడని ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయొచ్చు. లేదా ఆయన ముఖం మీద డోర్ వేసేసి, ఆయన ముఖం మీద ఏమంటాం, మనం ఎవరన్నా మన ముఖం మీద డోర్ వేస్తేనో, లేకపోతే మనం ఎట్లా ఫీల్ అవుతామంటే రిజెక్టెడ్ కదా, అట్లా రిజెక్టెడ్గా ఫీల్ అయ్యేటట్లుగా నువ్వు ఆయన చేయొచ్చు. యూ కెన్ యాక్సెప్ట్ హిమ్ ఆర్ రిజెక్ట్ హిమ్. నీ ముందు చాయిస్ ఉంది. కానీ క్రిస్మస్లో దేవుడు ఏం వెల్లడి చేస్తున్నా అంటే, దేవుడు ఈ లోకానికి తన కుమారుని ఎందుకు పంపాడంటే, టు షో హిజ్ లవ్ ఫర్ అస్. మన పట్ల ఆయనకున్న ప్రేమను ఆయన వెల్లడి చేశాడు. నేను ఒక ఇలిస్ట్రేషన్ విన్నాను. దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపుట్లో హౌ మచ్ గాడ్స్ లవ్ అనేది మేనిఫెస్ట్ అయిందని. ఒకసారి ఒక ఫాదర్ తాను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాడు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఏ సిటీలోనైతే జాబ్ చేస్తున్నాడో ఆ సిటీలో ఉన్నంత కాలం ఆ కుమారుడు ఆయన ఇంటి బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. పక్కింట్లో ఇంకో పిల్లాడు ఉన్నాడు. సో అతనితో ఫ్రెండ్షిప్ వచ్చిందనమాట ఈ అబ్బాయికి. ఇద్దరు కలిసి మంచిగా ఎదుగుతున్నారు, మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు, స్కూల్కి కలిసి వెళ్తున్నారు, స్కూల్ నుంచి బయట రాగానే మళ్ళీ కలిసి ఆడుకుంటున్నారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నంత టైం కంటే ఎక్కువ టైము ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాడు ఈ అబ్బాయి. చాలా దినాలు, చాలా సంవత్సరాలు గడుస్తూ వచ్చింది. దే బికేమ్ సో క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, ఫాదర్కు ట్రాన్స్ఫర్ అయింది. ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, వేరే సిటీకి వెళ్ళిపోయాడు. వేరే సిటీకి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇయర్స్ వేరే సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ వీరిద్దరూ, ఈ బాయ్స్ ఇద్దరు వేరైపోయినప్పటికీ ఈ అబ్బాయి తన ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటున్నాడు. అరే నాకు ఆ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ సిటీలో ఎట్లున్నాడో ఏంటో ఆయన గురించి ఆలోచన చేస్తున్నాడు, తప్పిస్తున్నాడు, అంతా జరుగుతూ ఉంది. చాలా ఇయర్స్ గతిస్తుంది, కానీ ఆయన ఫ్రెండ్ని మర్చిపోలేదు. ఆయన పట్ల ఆయనకున్న ప్రేమ పోలేదు. సడన్గా ఒకరోజు వాళ్ళ ఫాదర్ వచ్చి, నానా మనము పలానా సిటీలో ఉండేది కదా, ఆ సిటీకి మనం వెళ్తున్నాం, యు నో వాట్, హ్యాపీ, మనం ఆ సిటీకి వెళ్తున్నాం అని అంటే, వెంటనే ఈ అబ్బాయి అన్న, డాడీ మనం అక్కడికి వెళ్తున్నామా? అయితే నేను నా ఫ్రెండ్ని కలవాలి. ఎప్పుడు వెళ్తున్నాం డాడీ? పలానా రోజు వెళ్తున్నాం నాన్న. ఓకే రైట్ డాడీ, నేను రెడీ అయి ఉంటాను, నా ఫ్రెండ్ని కలవాలి. వాళ్ళ ఫ్రెండ్ చూడాలన్న ఆ డే కొరకు యాంటిసిపేట్ చేస్తున్నాడు. ఆ ఊరికే ఉండలేదండి ఆ అబ్బాయి. ఆయన ఏం చేశాడంటే, ఎవ్రీడే ఆయన స్కూల్ అయిపోగానే వెళ్ళి ఒక చిన్న పని చేస్తుండేవాడు. ఆ పనిలో కొంత డబ్బు వచ్చేది కదా, ఫాదర్ని అడగలేదు, తాను సొంతంగా పని చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ ఆ డబ్బుతోటి డబ్బంతా పోగు చేసి ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ కొన్నాడు. ఓకే,
చాలా మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. దాన్ని మంచిగా తానే స్వయంగా ప్యాక్ చేశాడు, దాని మీద రాశాడు విత్ లవ్ యువర్ ఫ్రెండ్ అని. ప్యాక్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు డాడీ చెప్తాడా, ఎప్పుడు వెళ్దామా నా ఫ్రెండ్ దగ్గరికి, నా ఫ్రెండ్కి ఎప్పుడు ఈ గిఫ్ట్ ఇద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ దినం రానే వచ్చింది. ఫాదర్ పిలిచాడు, నానా మనం టుమారో వెళ్తున్నాం. ఓకే డాడీ ఐఎమ్ రెడీ. రైట్, మార్నింగ్ అయింది, పొద్దున్నే లేచాడు, రెడీ అయ్యాడు, గిఫ్ట్ ప్యాక్ చేసుకున్నాడు, కార్లో గిఫ్ట్ పెట్టాడు. ఫాదర్ సన్ ఇద్దరు ఆ సిటీకి బయలుదేరారు. ఆ సిటీకి వెళ్ళిపోయారు. సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఆ అబ్బాయి ఫాదర్ ఏం చేశారంటే, నాన్న నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్కి డోర్ నాక్ చేయి, నీ ఫ్రెండ్ బయటకు వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇయ్యి, నేను దూరం నుండి ఇదంతా చూస్తూ ఉంటాను. సో ఫాదర్ స్టెప్ బ్యాక్, సన్ని పంపించాడు. సన్ని ఏం చేశాడు, పంపించాడు. ఆ సన్ వెళ్ళాడు, డోర్ నాక్ చేస్తున్నాడు, టక్ 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 టక్, ఎంతసేపు కొట్టినా తీయట్లేదు. చాలాసేపు ట్రై చేస్తున్నాడు, దెర్ ఇస్ నో రెస్పాన్స్. చాలాసేపు ట్రై చేస్తున్నాడు, ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఫాదర్ వైపు చూస్తున్నాడు, డాడీ చేయట్లేదు. ఫాదర్ అంటున్నాడు, ట్రై, ఇంకా ట్రై చేయి. హీస్ ట్రయింగ్. ఆయన డోర్ తీయట్లేదు. లోపల నుంచి ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు నాకు అవసరం లేదు. అయినా కానీ స్టిల్ ట్రయింగ్. అరే నేను వచ్చాను రా, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, మనం ఇట్లా కలిసి ఉన్నాం, వి డిడ్ దిస్ సో మచ్, రా బయటికి రా, ఐ వాంట్ టు మీట్ యూ, నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చాను. కానీ ఆయన లోపల నుండి వెళ్ళిపో. ఆయన అలా ట్రై చేస్తుండగా ఆ ఫ్రెండ్ వచ్చి డోర్ తీసి ఐ డోంట్ వాంట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పి ముఖం మీద డోర్ వేసాడు. దూరం నుంచి ఫాదర్ చూస్తుంటే, మీరు ఆ ఫాదర్ స్థానంలో ఉంటే మీకేమొస్తుందండి? హౌ వుడ్ యూ ఫీల్? హ్యాపీగా ఉంటుందా? ఆ ఫాదర్ని రిజెక్ట్ చేసినప్పుడు, ఆ సన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా ఎవరిని రిజెక్ట్ చేసావు? నువ్వు ఫాదర్ని రిజెక్ట్ చేసావు. ఆ సన్ని రిజెక్ట్ చేస్తే ఫాదర్ని రిజెక్ట్ చేసావు. అండ్ ఆ ఫాదర్ వ్రాత్, ఆ ఫాదర్ యొక్క కోపం ఇప్పుడు నీ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకో అది. సో ఈ స్టోరీలో నేను చూపెట్టాలనుకున్నానంటే, దేవుడు కూడా తన కుమారుని అట్లా పంపించాడు. ఆ కుమారుని దగ్గరికి వచ్చి, ప్రాబబ్లీ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఎన్నోసార్లు నువ్వు ఇట్లా యేసు ప్రభు గురించి విని ఉంటావు కావచ్చు, ఎన్నోసార్లు యేసు ప్రభు ప్రేమను ఎవరో నీకు చెప్పి ఉంటారు కావచ్చు. దేవుడు నిన్ను నాక్ చేస్తున్నట్లు అనమాట, నీ హృదయ ద్వారాన్ని. హీస్ నాకింగ్. యూఆర్ సేయింగ్ నో, ఐ డోంట్ వాంట్ యూ. నాకు నా దేవుళ్ళు ఉన్నారు, లేదా నాకు నా జ్ఞానం ఉంది, నాకు నా చదువు ఉంది, నాకు నా సిన్ ఉంది, నాకు నా అలవాట్లు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ యూ ఇన్ మై లైఫ్. నాకు నువ్వు అవసరం లేదు. అలా చాలామంది రిజెక్ట్ చేసేవారుగా ఉన్నారు. కానీ ఇది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, క్రిస్మస్ ఇస్ గాడ్స్ ప్రపోజల్ టు యూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన కుమారుని అనుగ్రహించను. కుమారుని ఎందుకు పంపాడంటే, నీ పట్ల తనకున్న అపారమైన ప్రేమను, వెలకట్టలేని ప్రేమను, ఆ ప్రేమను దేంతో కొలిచినా కొలవలేవండి. దట్ ఈస్ ఇమ్మెజరబుల్ లవ్. దేవుడు మన పట్ల ఉంచిన ప్రేమ, అసలు ఆలోచన చేయండి. మనం ఏంటండి, ఒకవేళ దేవుడు మనం లేకుండా బ్రతకలేడండి? అందరినీ వైప్అవుట్ చేసేసి లోకంలో ఉన్న వారందరినీ న్యూ క్రియేషన్ చేయాలంటే దేవునికి ఇంపాసిబులా? ఎవడన్నా అడుగుతాడు ఆయనని? ఆయన చేయబట్టుకొని ఎందుకు అట్లా చేసామని అడగలుగుతాడు? నోబడీ. హీ కెన్ డూ దాట్. బట్ ఆయన అలా చేయడానికి ఇష్టపడలేదు. ఆయన నశించిపోయిన, పాడైపోయిన నిన్ను బాగు చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ పాడైపోయావని పారవేయడానికి ఇష్టపడలేదు. ఆయన తన ప్రేమను వ్యక్తం చేశాడు, తన కుమారుణ్ణి పంపాడు, ఆయన దిగి వచ్చాడు. గాడ్ స్టెప్ డౌన్ ఫర్ యూ. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయాన మొట్టమొదటిగా క్రిస్మస్ ఎందుకు సంతోషం? క్రిస్మస్ ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ గాడ్స్ లవ్ ఫర్ ద మ్యాన్ కైండ్. దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభు జన్మించిన రోజు ప్రపోజ్ చేయబడింది, కానీ ఆ ప్రేమ ఎంతో వ్యక్తం చేయబడింది ఎక్కడ అంటే, వెల్లడి చేయబడింది సిలువలో. ఈ మాట చదివి మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏంటి?
ఎట్లా వ్యక్తం చేశాడు దేవుడు తన ప్రేమని లోకానికి వచ్చినప్పుడు అని అంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, దేవుడు మన స్థానంలో మన కొరకు మరణించడం ద్వారా తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు అంటే మనం ఎవరము? మంచి వాళ్ళమా? మనము పరిశుద్ధులమా? నీతిమంతులమా? కాదు. చూడండి ఒకసారి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 6వ వచనం, ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు, భక్తిహీనుల కొరకు చనిపోయిను. మనం ఎవరము అక్కడ? బలహీనులము. అంత మాత్రమే కాదు, ఇంకేంటండి? భక్తిహీనులం. 7వ వచనం, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాం. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ ప్రేమ అది అర్థం కాదు. వై డోంట్ నో. ఇందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందుకు? భాషకు అందదు, వర్ణనకు అందదు. అది వర్ణిస్తూనే ఉన్నారు ఎన్నో వేల సంవత్సరాల నుండి భక్తులు పాటల్లో దైవ ప్రేమను. బట్ ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్ లవ్. ఆ ప్రేమ దేవుడు నీ ముందు మరొక మారు ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన సిలువలో దాన్ని వెల్లడి చేశాడు. గాడ్ ప్రపోజ్డ్ ఆన్ క్రిస్మస్. ఆయన తన ప్రేమను కంప్లీట్గా సిలువలో చూపెట్టాడు. ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఐదర్ యు యాక్సెప్ట్ దట్ లవ్ ఆర్ యు రిజెక్ట్ ఇట్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? నీ ప్రియుడు నీ వాకిట నిలవబడి తలుపు తడుతూ ఉన్నాడు. హీస్ వెయిటింగ్. అండ్ ఒక దినాన ఆ ఫాదర్, ఆ రిజెక్షన్ చూస్తున్న ఫాదర్ నీ మీద ఉగ్రతను చూపెట్టకముందే ఆ కుమారుని నువ్వు అంగీకరిస్తే నీకెంతో క్షేమము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక సెకండ్ థింగ్ మనం అక్కడ చూద్దాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. God sent his son to prove or show his love. దేవుడు తన ప్రేమను చూపెట్టడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. రెండవదిగా 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. జనరల్గా క్రిస్టియన్స్ విషయంలో ఒక ఆలోచన ఏంటంటే, క్రైస్తవులు వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారా, వాళ్ళే భక్తిపరులు అనుకుంటారు. అంటే క్రిస్టియానిటీ అంటే ఏమైపోయిందంటే ఈ దినాల్లో క్రిస్టియానిటీ ఈజ్ కండెమ్నింగ్ ద సిన్నర్. క్రైస్తవులు అంటే వీళ్ళు పాపులు అని నిందించేవారు ఇతరులను అనే ఆలోచన వచ్చింది. యేసు ప్రభువు గురించి దేవుని వాక్యం క్లారిటీ ఇస్తుంది. దేవుడి లోకానికి తన కుమారుని ఎందుకు పంపలేదంటే ఆ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లోకమును తన కుమారుని ద్వారా రక్షించుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపలేదు. నువ్వు పాపివి, నువ్వు నరకానికే పోవాలి కానీ అట్లా తీర్పు తీర్చి వదిలిపెట్టరా అని కాదు యేసుప్రభు వచ్చింది. హీ డిడ్ నాట్ కమ్ టు కండెమ్ ద సిన్నర్, హీ కేమ్ టు సేవ్ ద సిన్నర్. ఈ దినాల్లో కొద్దిమంది కండెమ్ చేయడానికే ఉన్నారు, అంటే నిందించడానికే ఉన్నారు. నువ్వు ఇదని నీ మీద నీలో ఉన్న లోపాలను చూపెట్టడానికే ఉన్నారు, కానీ ఆ లోపాల నుండి నేను బయటికి తీయడానికి చాలామంది ఇష్టపడట్లేదు. క్రైస్తవ్యం చేసే పని కండెమ్ చేయడం కాదండి, నేను నిందించడం కాదు, నీకు తీర్పు తీర్చడం కాదు. క్రీస్తు చేసే పని, క్రైస్తవుడు చేయాల్సిన పని అది తీర్పు తీర్చడానికంటే ముందుగా అందులో నుండి బయటపడడానికి మార్గం చూపడం. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాలేదండి. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. దాన్ని ఇల్లుస్ట్రేట్ చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ మీ ముందు ఉంచుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి దయచేసి. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోటి టీచింగ్ చేస్తున్నాడు. ఎవ్రీడే జరుగుతుంది, అలాగే మాట్లాడుతున్నాడు. ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళంతా చాలా మంచిగా వింటున్నారు, ఆసక్తిగా యేసుప్రభు చెప్పే మాటలు. ఇంతలో దూరం నుండి కొద్దిమంది ఒక స్త్రీని లాక్కుంటూ వస్తున్నారు, ఆమె జుట్టు పట్టుకొని. రా ఈ సంగతి చెప్తాం ఈరోజు అని.
ఆమెను జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి యేసు ప్రభు ముందు పెట్టి అక్కడ ఆమెను లాక్కొని వచ్చే వాళ్ళంతా ఎలా ఉన్నారంటే మంచిగా తెల్లగా డ్రెస్సులు వేసుకున్నారు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ మంచిగా అంగి ఇట్లా కింది వరకు ఉండి అంగి వేసుకున్నారు. దే ఆర్ మంచి ప్రామినెంట్ పీపుల్, వేస్ట్ ఫెలోస్ కాదు. ఆ దినాల్లో రెనౌండ్, వాళ్ళకు మంచిగా అందరూ కూడా అరే గొప్పోళ్ళు అనుకునే మనుషులు అనమాట. ఆ స్త్రీని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నారు. చదువుదాం రండి. 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి యేసు ప్రభుతో ఈ విధంగా అంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగి. సో ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఏమని చెప్తున్నా అంటే, ఈమె వ్యభిచారం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికింది. వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది. ఈమె రెడ్ హ్యాండెడ్గా మేము చూసాము. ఈమె సిన్ చేస్తుంటే నీ దగ్గరికి తీసుకొని వచ్చినాం, చెప్పు నువ్వేం చెప్తావో చెప్పు, ఏం చేయమంటావు? ఈమెను మా ధర్మశాస్త్రం ప్రకారం అయితే, మా లా ప్రకారం అయితే, మా చట్టం ప్రకారం అయితే ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి. నువ్వేం చెప్తావు చెప్పు అని యేసు ప్రభు ముందుకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆమెకు తీర్పు తీరుస్తున్నారు కదా, ఆమెను కండెమ్ చేస్తున్నారు. దేని ప్రకారం కండెమ్ చేస్తున్నారు? ధర్మశాస్త్ర ప్రకారంగా, లా ప్రకారంగా, చట్టం ప్రకారంగా, లేకపోతే వారి ధర్మం ప్రకారంగా. నువ్వు ఈమె పాపి, ఈమె రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు నువ్వేం చెప్తావని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. జనరల్గా మనుషులకే, పాపులైన మనుషులకే ఆ స్త్రీ చేసింది తప్పు అని అనిపిస్తే అక్కడ ఉంది ఎవరండి? హూ ఈజ్ జీసస్? ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఎవరు? యేసు. గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు సశరీరుడుగా వచ్చాడు. మనిషికే ఆమె చేసింది ఎలా అనిపిస్తుంది? పాపం అనిపిస్తుంది. ఆమెను చంపేయాలన్నంత తీవ్రమైన కోపం వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ కూర్చున్నప్పుడు యేసు ప్రభు ముందుకు తీసుకురాగానే జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, యేసు ప్రభు ఆమెను చూడగానే లాక్కెళ్ళండి రా, ఈమెను రాళ్ళతో కొట్టి చంపేసేయండి అని పెద్ద మనిషి తీర్పు తీర్చాలి యేసు ప్రభు కదా. దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్. ఆయన అలా కండెమ్ చేయాలి, ఆమెను నిందించాలి, ఆమెకు తీర్పు తీర్చాలి. వారు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. 6వ వచనం. ఆయన మీద నేరం మోపవలన ఆయన శోధించు ఇలాగూ చేసురి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. యేసు ప్రభు ఏం చేశారంటే వాళ్ళని అంత పట్టించుకోకుండా నేల మీదకి వంగి వేలితో ఏదో రాస్తున్నాడు నేల మీద. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం రాశాడు అని ఆలోచిస్తారు. అది కాదు ఆలోచించాల్సింది అక్కడ. ఆయన ఏం రాశాడు అన్నది కాదు మనకు కావాల్సింది. ఆయన రాస్తున్నాడు అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు, లేదా ఆయన తీర్పు తీర్చే విధానం అది కాదు. 7వ వచనం. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా. ఎట్లా అడుగుతున్నారంట? పట్టు వదలక. ఎట్లయినా ఈమెను కండెమ్ చేయాలి, ఎట్లయినా ఈమెకు శిక్ష విధించాలి, ఎట్లయినా ఈయన ఇరుకుడ పెట్టాలి. అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. నా తీర్పు ఏంటి తెలుసా? మీలో పాపమే చేయనోడు ఎవడైనా ఉంటే ఫస్ట్ ఆమెను రాళ్ళతో కొట్టండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా శాస్త్రులు, పరిసయ్యులు. అంటే ఆ దినాల్లో ఆ శాస్త్రులను పరిశీలన ఎట్లా చూసేదంటే, అమ్మో అయ్యగారు పరిశుద్ధుడు ఆయన దగ్గర పోతు అని వారు గొప్పోళ్ళు అని చూసేవాళ్ళు. సో వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి సమాజం దృష్టిలో ఉంది. కానీ యేసు ప్రభు చెప్పిన మాట వారి మనస్సుకు తాకింది. వారు తమను తాము ఆలోచించుకున్నప్పుడు మేము పాపము లేని వారము కాము అని వారికి వారే ఒప్పుకున్నారు. ఎందుకంటే వారిలో దేవుడు పెట్టిన ఒక మనస్సాక్షి. నేను దాని గురించి మాట్లాడతాను. వారు ఒప్పుకొని ఏం చేశారంటే ఆ రాళ్ళు వదిలేసి వెళ్ళారు. చూడండి ఏం జరుగుతుంది అక్కడ. చెప్పి మరలా వ్రంగి నేల మీద వ్రాయిచున్నాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉంటాను. అందరూ రాళ్ళు వదిలేశారు, ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నేనేమనలేదా? నాకు చాలా ఇష్టం ఈ మాట. 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నేను కూడా నిన్ను శిక్షించా.
నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. వాట్ ఎ వర్డ్. నేనును నీకు శిక్ష విధించా. హూ ఇస్ దట్? గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. లోకానికే ఆమె పాపంగా కనబడితే దేవుడు ఆమె పాపాన్ని ఎంత మ్యాగ్నిఫై చేసి చూడాలి, ఎంత కోపోద్రేకుడు అవ్వాలి, ఎంత శిక్షించాలి ఆమెను. ఆయన అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను. దేవుడి లోకానికి యేసుప్రభుని ఎందుకు పంపాడంటే మానవులందరినీ అక్కడ నిలబెట్టి వీళ్ళందరూ నరకానికి పోవాలి, పుష్టి వీళ్ళ నరకానికి వెళ్ళిపోవాలి అని తీర్పు తీర్చడానికి కాదు. యేసుప్రభు ఈ లోకాన్ని తీరుస్తాడు. అలా ఎందుకు తీరుస్తాడో నేను చెప్తాను దాని గురించి. కానీ ఆయన డైరెక్ట్గా వచ్చేసి ఆ పని చేయలేదు, ఆ తీర్పు తీర్చడం. ఆయన ఫస్ట్ ఏం చేశారంటే అలా తీర్పుకు సిద్ధంగా ఉన్న మనుషులందరిని అక్కడ నిలబెట్టి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నేను నిన్ను శిక్షించా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను శిక్షించా అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. హీ కేమ్ టు సేవ్ యూ, నాట్ టు కండెమ్ యూ. బహుశా నీ ఫ్రెండ్స్ నిన్ను కండెమ్ చేస్తున్నారేమో, మీ అమ్మ నాన్న నిన్ను అంటున్నారేమో, ఏం మనిషివురా నువ్వు అని. నీ ఫ్రెండ్స్ నిన్ను కండెమ్ చేస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, నీ అక్క చెల్లెలను నిన్ను నిందిస్తున్నారేమో, అందరు నిన్ను అవమానపరుస్తున్నారేమో, వెలివేస్తున్నారేమో, నిన్ను నిందించి నిన్ను దూషించి నీకు వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతున్నారేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో. ఈ మధ్యాహ్నం నీ లైఫ్ని, నీ పరిస్థితిని యేసు అర్థం చేసుకున్నాడు. హీ డిడ్ నాట్ కమ్ టు కండెమ్ యూ, హీ కేమ్ టు సేవ్ యూ. అని ఎందుకు వచ్చాడంటే నేను రక్షించడానికి వచ్చాడు. నీ పాపంలో నుండి నిన్ను బయటికి తీసి, ఆ శిక్షలో నుండి నిన్ను బయటికి తీసి, ఆ తీర్పులో నుండి బయటికి తీసి, ఆయనతో ఒక సంబంధం ఏర్పరిచి పరలోకానికి నిన్ను వారసునిగా చేసి, నీ పాపాలు క్షమించి, నిన్ను నూతనంగా మార్చి, నీకు నూతన జీవితాన్ని ఇచ్చి నిన్ను చేర్చుకోవడానికి యేసుప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ లోకం తృణీకరించిన వారందరినీ చేర్చుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకం నిన్ను తృణీకరిస్తుందా? ఈ లోకం నిన్ను పాపి అని చూస్తుందా? బలహీనుని అని చూస్తుందా? దుష్టుని అని చూస్తుందా? అయితే నువ్వు యేసుప్రభు దగ్గరికి రావచ్చు, నీకు ఎంట్రన్స్ దొరుకుతుంది. దిస్ వరల్డ్ రిజెక్ట్స్ యూ. యేసుప్రభు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపలేదు. తన కుమారుని ద్వారా ఈ లోకాన్ని రక్షించాలన్న దేవుని యొక్క ఉద్దేశం. ఎట్లాంటి లోకము అనండి? దయచేసి రండి, ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రికకు మరలారండి, 5వ అధ్యాయం. యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు మరణం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎలాంటి వారిని రక్షిస్తున్నాడు ఆయన? 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎవరం మనం అంటే దేవునికి శత్రువులం. ఎన్నిసార్లు మనం ఆయన తృణీకరించి ఉంటాము, ఎన్నిసార్లు ఆయన ప్రేమను కాదని ఉంటాము, ఎన్నిసార్లు మనలో దేవుడు పెట్టిన ధర్మశాస్త్రాన్ని మనం తృణీకరించి ఉంటాము. చూడండి, మనల్ని నిందించేది ఎవరు అని అంటే కొన్నిసార్లు మన చుట్టూన్న వారు నిందించకపోతుండొచ్చు, కానీ మనలో మనకే నింద వస్తుంది, నిందింపబడిన స్థితి. దాన్నే మనం ఏమంటామంటే అపరాధ భావం అంటాం. తప్పు చేయగానే లోపల ఒక గిల్టీనెస్ వస్తుంది. ఆ గిల్టీనెస్ ఎందుకు వస్తుంది తెలుసా అండి మీకు? ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ పరిసయ్యులు శాస్త్రులు మీలో పాపము లేని వారు మొదట రాయేయండి అనగానే ఎవ్వరు వారిని పాపులు అని చెప్పలేదు, వాళ్ళే రాళ్ళు అక్కడ పడేసిపోయారు. ఎందుకు పోయారు? సో ఎవరికి తెలియకపోయినా తెలిసినా నీ లోపల ఉన్న మనస్సాక్షికి తెలుసు నువ్వు పాపివని. ఆ మనస్సాక్షి నువ్వు పాపివని నీకు ఎందుకు చెప్తుందంటే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని నీ హృదయంలో పెట్టాడు. నీ లోపల ఒక కోర్టు ఉంది, దానికి ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జే నీ మనస్సాక్షి. ఇట్ జడ్జెస్ యూ ఎవ్రీ టైం. ప్రతిసారి నిన్ను జడ్జ్ చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. సో వారి మనస్సాక్షి వారిని నిందించింది. ఈ మధ్యాహ్నం నిన్ను కూడా అట్లా నిందిస్తుందేమో నీ మనస్సాక్షి. ఎవరు నిందించినా నిందించకపోయినా నీకు తెలుసు నీ మనస్సాక్షిలో యు ఆర్ ఏ సిన్నర్, నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు అని. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ మనస్సాక్షి నింద నుండి కూడా నువ్వు తప్పించుకోవచ్చు యేసు ప్రభు దగ్గరికి వస్తే. యు నో దట్? నీ మనస్సాక్షి నింద నుంచి కూడా తప్పిస్తాడు యేసు ప్రభు. చుట్టూన్న వాళ్ళు నిందించే నిందల నుంచి మాత్రమే కాదు.
ఎక్కడ? మనస్సాక్షి ఉందా? అండ్ దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. అది తప్పించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే చుట్టూన్న వానికి మన గురించి తెలిసి మాట్లాడతాడు, లేక తెలియక మాట్లాడతాడు. కానీ మన మనస్సాక్షి చెప్పేది మాత్రం చాలాసార్లు సత్యమే చెప్తుంది. చాలాసార్లు, అన్నిసార్లు కాదు. కొద్దిమంది ఒక లెవెల్ ఆఫ్ సిన్కి వెళ్ళిపోతారు. ఎక్కడంటే నా మనస్సాక్షికి ఏమనిపిస్తలేదన్నా, అనిపించదు, అయిపోయింది నీ కథ, అక్కడికి పోయినావు నువ్వు. నా మనస్సాక్షికి ఏమనిపిస్తలేదన్నా, అది కరెక్టే అనిపిస్తుంది. నా మనస్సాక్షికి చచ్చిపోయావు, నీ మనస్సాక్షి చచ్చిపోయింది అన్నమాట. వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. కానీ ఒకవేళ నీ మనస్సాక్షి సరిగా ఉంటే, అది ఒకవేళ తీర్పు తీర్చగలిగితే దట్ జడ్జ్మెంట్ ఈజ్ ట్రూ. దాని నుండి కూడా యేసు ప్రభు నిన్ను తప్పించగలుగుతాడు. కండెమ్ చేయడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయాన యేసు ప్రభువును దేవుడు తన కుమారుని లోకానికి పంపడానికి గల కారణం రక్షించడానికి. ధర్మశాస్త్రము నుండి, ధర్మశాస్త్రము వలన నువ్వు పాపివని చెప్పబడుతుండగా దాని నుండి దేవుడు నిన్ను రక్షించగలుగుతాడు. ధర్మశాస్త్రం ఎందుకు? అసలు దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆజ్ఞలన్నీ ఎందుకు ఇచ్చాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం యేసు ప్రభు జన్మను గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా చూస్తున్నాం. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. అందరూ ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రం అంటే ఏం లేదండి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయొద్దు, అది చేయాలనే ఆజ్ఞలు ధర్మశాస్త్రం. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగిలవద్దు, పొరుగు వారిని ఆశించొద్దు, ఇదంతా ఏంటి? ధర్మశాస్త్రం. అందరూ ఏమనుకుంటారంటే అవన్నీ చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అని అనుకుంటారు, కానీ చేయలేరు. ధర్మశాస్త్రం ప్రకారం విషయం ఏంటంటే, నువ్వు 9 చేసి 10లో 1 వదిలేసినా 9 వదిలేసినట్టే. అంత స్ట్రిక్ట్ ధర్మశాస్త్రం. సో మరి ఇప్పుడు ఇట్లా మనం చెయ్యలేని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినట్లు? ఎందుకు ఇచ్చినట్లు? దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక మొదటిగా 2వ అధ్యాయానికి రండి. 16వ వచనం ఈ విధంగా చదువుదాం. 16వ వచనం చివరి భాగం చదువుతున్నాను నేను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరుయు నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతుడు అని తీర్చబడలేడు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచుంది. ధర్మశాస్త్రం అనేది ఎక్స్రే మిషన్ లాంటిది, స్కానింగ్ మిషన్ లాంటిది. ధర్మశాస్త్రం అనేది, మీరు రోడ్డు మీద పోతున్నారనుకోండి, ఇక్కడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ బ్రేక్ చేస్తే ఫైన్ పడుతుంది అని బోర్డు మీద రాసింది. ధర్మశాస్త్రం అట్లాంటిది. నువ్వు ఇది బ్రేక్ చేస్తే ఫైన్ ఉంటుందిరా అని చెప్తుంది, ముందు ఏముందో చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే నీకున్న ప్రాబ్లంని చూపెడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద క్యూర్. అది నిన్ను స్వస్థపరచగలిగేది కాదు, నీకున్న వ్యాధి ఏంటో చెప్పగలుగుతుంది ధర్మశాస్త్రం. నీవు పాపివి అనే విషయాన్ని చెప్తుంది. ఆ పాపానికి విరుగుడేంటో కూడా చూపెడుతుంది ధర్మశాస్త్రం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలంగా నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు. ఆయన ధర్మశాస్త్రం ఏంటి? బాలశిక్షకుడు. నీ లోపల ఉన్న ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రం ఎక్కడుంది? నీ మనస్సాక్షిలో ఉంది. అదేం చేస్తుంది? మనస్సాక్షి నువ్వు తప్పు చేసినప్పుడల్లా నువ్వు పాపివని చెప్తుంది. ఆ మనస్సాక్షి ఈ మాటలు వింటుంటే నీతో మాట్లాడుతుంది మధ్యాహ్నం. నీ క్యూర్ జీసస్లో ఉంది, యేసు ప్రభువులో నీకు క్యూర్ ఉందని నీ మనస్సాక్షి చెప్తుంది. ఆ ధర్మశాస్త్రము నుండి, దాని వలన వచ్చే శాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. దేవుడు ఎందుకు పంపాడు తన కుమారుని? అట్లా పోయి విజిటింగ్ చేసిరా, అందరు ఎట్లున్నారో చూసిరా అని పంపించాడా తన కుమారుని? వై డిడ్ గాడ్ సెండ్ హిస్ సన్? దేవుడు తన కుమారుని పంపిన. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. నిన్ను విడిపించగలుగుతాడు. ఆ కాండమ్నేషన్ నుండి, ఆ తీర్పు నుండి, ఆ నింద నుండి నిన్ను విడిపించగలిగేది యేసు ప్రభు మాత్రమే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే శపిస్తుంది, నువ్వు సిన్నర్వని, నువ్వు పాపివని, నువ్వు శాపగ్రస్తునివని చెప్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. ఆ విజయ్ నువ్వు పరలోకం పోతావు అంటే ఎవడన్నా నీకు చెప్తున్నట్టు అబద్ధం. నువ్వు చేసే దేని వల్ల నీకు పరలోకం ప్రాప్తించదు. అవి నిన్ను పాపివి అనే విషయాన్ని చూపెడదు. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు పాపివని. ఇప్పుడు ఆ కాండెమ్నేషన్ నుండి, ఆ నింద నుండి, ఆ తీర్పు నుండి బయటపడేసేది యేసు ప్రభువే. బైబిల్ చెప్తుంది ఈ విధంగా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపలేదు. ఇప్పుడు ఆయనను అంగీకరించావా, నిన్ను దేవుడు ఆ తీర్పులో నుండి దాటవేస్తాడు. ఇప్పుడు రండి యోహాను సువార్త 3:17 నుంచి చదువుదాం. లోకము తమ కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. సో ఇప్పుడు నువ్వు ఆ తీర్పును తప్పించుకోవాలంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే నిన్ను ఆ తీర్పులో నుండి తప్పిస్తాడు. నువ్వు ఆ తీర్పులో నుండి దాటుతావు. ఇంతసేపు ఇంతసేపు మీరు స్కిట్ చూసారు కదా, అంత్య దినమున తీర్పు జరుగుతుంది. అందరం చనిపోతాం, కానీ చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును. అందరు మరణిస్తారు, దెర్ ఇస్ నో ఎగ్జామ్షన్. అది చెప్పి రాదు, ఏదో రోజు వస్తుంది. చనిపోయిన తర్వాత తీర్పును మనం ఎవరం తప్పించుకోలేం. ఇక్కడ కోర్టు సమన్స్ ఇచ్చింది అనుకోండి, మీరు పలానా రోజు కోర్టుకు రావాలి, హాజరు రావాలి, మీ మీద ఇట్లా కంప్లైంట్ ఇవ్వబడిందంటే మీరు ఏదైనా రీజన్ చెప్పొచ్చు, నా భార్యకి ఇది అయింది, మా మమ్మీకి ఇది అయింది అని రీజన్ చెప్పి తప్పించుకోవచ్చు. అక్కడ లేదు, నో రీజన్, దెర్ ఈజ్ నో ఎగ్జామ్షన్. నువ్వు తప్పించుకోలేవు. దేవుడు లోకంలో జన్మించిన వారందరికీ తీర్పు తీర్చడానికి ఒక దినాన్ని నిర్ణయించినాడు. దెర్ ఈజ్ అ డే కాల్డ్ ద జడ్జ్మెంట్ డే. ఆ రోజు తీర్పు తీర్చేది ఎవరు తెలుసా అండి? యు నో హూ? ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా ఒక ఆయన గురించి, ఆయన తీర్పు తీర్చటకు రాలేదు కానీ అని మాట్లాడుకున్నాం కదా, ఆయన్నే తీర్పు తీరుస్తాడు ఆ దినాన. రండి ఒకసారి మాట చదువుదాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. ఆయన వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికే. కానీ ఒకవేళ ఆయన ఇచ్చే రక్షణను తృణీకరించావా, నీకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఎవరు తీరుస్తారంటే ఆయనే తీరుస్తాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు గురించి నువ్వు చెప్పేదంతా నువ్వు నమ్మాలి? తీర్పు ఉంది, నువ్వు పోతావు అక్కడ, దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు, ఎందుకు నమ్మాలి? నేను నమ్మా అన్నా, నాకు వద్దన్నా అని చెప్పొచ్చు నువ్వు, రైట్? నీకు అది ఉంది, కానీ నువ్వు నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే అది నమ్మడానికి దేవుడు నీకు ఒక ప్రూఫ్ ఇచ్చాడు. ఆ ప్రూఫ్ ఏంటో చెప్తున్నా విను. అండ్ ఈ ప్రూఫ్ కొట్టిపడేయలేని ప్రూఫ్. ఇది నువ్వు కోర్టులో వేసిన ఈ ప్రూఫ్ చెల్లుతుంది, లీగల్గా చెల్లే ప్రూఫ్. అది దేవుడిచ్చిన ప్రూఫ్. ఆ ప్రూఫ్ ఏంటి తెలుసా అండి? దేవుడు తన కుమారుని లోకానికి పంపి మానవులందరి పాపముల కొరకు ఆయన చనిపోయి సిలువలో నీ పాపము తన మీద వేసుకొని నీ స్థానం తాను తీసుకొని నీకు రావాల్సిన శిక్ష అంతా తాను పొంది నీ స్థానంలో చనిపోయాడు. యేసుప్రభు ఊరికేనే చనిపోలేదండి, ఆయనకు చావు లేదు, ఆయనకు మరణం లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక ఆయనకు మరణం లేదు. కానీ నీ పాపం తన మీదకి వెళ్ళింది కాబట్టి పాపము వలన వచ్చు జీతం మరణం గనుక నీ మరణం ఆయన చూశాడు, నీ స్థానం ఆయన తీసుకున్నాడు. ఏదైనా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు అంటే ఎవరు? ఇంకను బలహీనులమైన మనము, ఇంకను భక్తిహీనులమైన మనము, దేవునికి శత్రువులమైన మనము, దేవునికి దూరస్తులైన మన కొరకు ఆయన సిలువలో మన పాపముల కొరకు చనిపోయాడు. సమాధిలో పెట్టారు ఆయన తీసుకుని వెళ్ళి. ఇప్పుడు లోకానికి దేవుడు ఒక ప్రూఫ్ ఇస్తున్నాడు. ఆ ప్రూఫ్ చెప్తున్నాను నేను. ఆయన సమాధిలో పెట్టకముందు ఆయన చెప్పాడు, నన్ను ఇట్లా తీసుకుపోతారు, సిలువకేసి చంపేస్తారు, 3 రోజులకు నేను లేస్తా.
ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన, అంతకుముందు చెప్పినవన్నీ సత్యమా అసత్యమా అనేది దేన్ని బట్టి ప్రూవ్ చేయాలి? ఈ మాట నెరవేరితే ఆయన చెప్పినవన్నీ సత్యం, ఈ మాట నెరవేరకపోతే ఆయన చెప్పినవన్నీ అసత్యం. నేనే ఆయనను అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళలే అన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు అన్నాడు. ఇవన్నీ ప్రూఫ్ అని ఏంటి మనకు? ఆయన ఫైనల్గా చెప్పిన మాట. ఈ లోకానికి అంతటికీ ఒక సూచన ఇస్తున్నాను నేను. యోనాను గుర్చిన సూచక్రియే కానీ మరే సూచనయు లేదు. మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉంటాడు, కానీ తర్వాత ఆయన లేస్తాడు. ఇదిగో నన్ను తీసుకొని వెళ్తున్నారు, శాస్త్రులకు పరిచయులకు పెద్దలకు అప్పగిస్తారు, వారు మనుష్య కుమారుని సిలువలకి చంపేస్తారు, కానీ 3 దినాలకైనా లేస్తాడు. ఆయన చెప్పాడు, అది నెరవేరిందా? వరల్డ్కి ఒక ప్రూఫ్ ఏంటంటే ఆయన చెప్పినవన్నీ సత్యం. ఎందుకంటే అట్లా చనిపోయి లేచిన వాడు ఎవడు లేడు. దేర్ ఈజ్ నో వన్ ఇన్ ద హిస్టరీ. తీసుకెళ్లారు, చంపేశారు, సమాధిలో పెట్టారు, అయిపోయిందిరా అనుకున్నాడు. 3 రోజులు అయింది. ఆయన శిష్యులైనా మర్చిపోయారు, ఆయన శత్రువులు మర్చిపోలేదని చెప్పింది. అండ్ దట్ డే కేమ్. ఆదివారం తెల్లవారక ముందే స్త్రీలు వెళ్ళారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఒక అద్భుతం. ఆయన ఏ సమాధిలోనైతే పెట్టి, ఏ సమాధి ద్వారాన్నైతే ఒక బండతోటి మూసి దానికి ముద్ర వేసి దానికి చైన్లు కట్టి దాన్ని ఎవ్వడు తీయకుండా భద్రపరిచున్నారో ఆ సమాధి ద్వారం తెరవబడింది, ఆ రాయి పొర్లింపబడింది. అక్కడ 2 దేవదూతలు ఉన్నారు. వారు ఈ విధంగా చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? దేవుడు ఆ చనిపోయిన తన కుమారుని, దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపి మన కుమారుగా సిలువలో మరణానికి అప్పగించి, ఆయన చనిపోవడానికి అనుమతించి, ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టించి, ఆయన చెప్పినట్లుగా 3 దినాలకు ఆయనను మళ్ళా లేపాడు. ఆయన ఏం చేశారు తెలుసా? దాని ద్వారా ఇదిగో మీరు ఒకవేళ నేను తృణీకరిస్తే, మీరు ఎవరినైతే తృణీకరించబోతున్నారో ఆయనే ఒక దినాన మీకు తీర్పు తీరుస్తాడన్న దానికి ఒక ప్రూఫ్ చూపెట్టాడు. అదే చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో, ఆయనను మృతులలో నుండి లేపుట ద్వారా దీన్ని నమ్ముటకు లోకానికి ఆయన ఆధారం కలుగజేశాడు. ఇట్ ఈస్ అన్ ఇర్రెఫ్యూటబుల్ ప్రూఫ్ దట్ జీసస్ వాజ్ born, was raised, lived 33.5 years, was crucified, was buried and he rose again. ఆయన ఈ లోకానికి వచ్చాడన్నది, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడన్నది, ఆయన చంపబడ్డాడన్నది, సమాధిలో పెట్టబడ్డాడన్నది, 3 దినాలకు ఆయన లేచాడన్నది చరిత్ర కాదనలేని సత్యం, ముద్రించిన సత్యం, చరిత్ర ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఒకవేళ అది సత్యం అయితే ఆయన చెప్పినవన్నీ సత్యం. ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపాడు? పాపులను రక్షించడానికి, తీర్పు తీర్చడానికి కాదు. కానీ ఆయన తృణీకరించావా? ఇది ఉంది, ఏముంది? అదే చెప్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఒకవేళ విశ్వసించలేదా, నీకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఎక్కడంటే పరలోకంలో. నువ్వు చనిపోయిన తర్వాత ప్రతి మనిషి దేవుని ముందుకు తీసుకొని రాబడతాడు. పిహెచ్డి చేసావా? అయినా రావాలి. డాక్టర్ అయినా రావాలి, ఇంజనీర్ అయినా రావాలి, సైంటిస్ట్ అయినా రావాలి, ఎథిస్ట్ అయినా రావాలి, బాగా ధనవంతుని అయినా రావాలి. నువ్వెవడివైనా సరే, నీకెంతున్నా సరే, ఒక దినాన నీ సృష్టికర్త ముందు నిలబడాలి. అండ్ దట్ డే, ఆ రోజు అందరూ వస్తారు. ఇంతసేపు మీరు చూసినట్లుగా సిన్నర్స్ అందరూ ఆయన ముందు నిలబడినప్పుడు అందరికీ తీర్పు తీర్చబడుతుంది. కానీ ఒక క్రైస్తవునికి అక్కడ తీర్పు లేదండి. ఎందుకు లేదంటే, ఆ క్రైస్తవుని పక్షముగా ఆల్రెడీ ఒక ఆయన తీర్పు పొందాడు. నేను ఒక దినాన తీర్పులోనికి వెళ్తే యేసు ప్రభు నా దగ్గరికి వచ్చి, నీకు లేదు బిడ్డ, రా అంటాడు నన్ను. నీ స్థానం అది కాదు, యు ఆర్ నాట్ జడ్జ్డ్. నీ తరపున నేను ఆల్రెడీ తీర్పు పొందాను. ఐ టుక్ ఇట్ ఆల్, నేను తీసుకున్నాను ఇదంతా. ఐ పెయిడ్ ఇట్ ఆల్, నేను అంతా చెల్లించాను కావాల్సిందంతా. చూడండి బైబిల్ ఏమని చెప్తుంది, 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు, ఒకవేళ రిజెక్ట్ చేసావా యేసు ప్రభును, ఆ డోర్ నాక్ని, దేవుడు తన కుమారుని పంపితే, నో ఐ డోంట్ నీడ్ హిమ్, నాకొద్దు ఆయన కుమారుడు వద్దని విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిందంట. నీ తీర్పు అయిపోయింది ఆల్రెడీ. ఏంటి ఆ తీర్పు? కింద చెప్తున్నాడు 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకానికి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించురి.
దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దాన్ని సింపుల్గా ఈ విధంగా చెప్తాను. నీ క్రియలు దుష్కార్యాలు కాకపోతే, నీ హృదయం నిజంగా సరి అయినదిగా ఉంటే, నువ్వు నీ మనస్సాక్షికి లోబడేవాడవు అయితే, ఇది నువ్వేం చేస్తావంటే, అవును నేను పాపిని అని గుర్తించి యేసు ప్రభు అనే వెలుగు దగ్గరికి వస్తావు. నువ్వు ఆ వెలుగు దగ్గరికి రాలేదా? అలా రావట్లేదంటే నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఏమని ఒప్పుకుంటున్నావు తెలుసా? నా క్రియలు చెడ్డవి. ఎందుకంటే వెలుగు దగ్గరికి ఎవడు రాడు తెలుసా? తప్పులు ఉన్నాడే రాడు. ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తా తప్పులని ఏమవుతాయి? నేను క్రైస్తవులు పాపరహితులని చెప్పడానికి మాట చెప్పట్లేదు. నా పాపం ఉంది, కానీ యేసు ప్రభు దాన్ని కడగలుగుతాను. నేను వెలుగు దగ్గరికి వస్తాను, ఆ వెలుగు నా పాపాలన్నింటినీ బహిర్గతం చేస్తుంది, కానీ యేసు ప్రభు చూస్తూ కూర్చోడు ఆ పాపాన్ని. శిలువలో కాల్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తం చేత ఆ పాపములన్నింటినీ కలుగుతాడు. He will make me white. He will make me white like snow. మీ పాపములు కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవైతాయి. అడిగేస్తాను. నేను వెలుగు దగ్గరికి వస్తాను, యేసు దగ్గరికి వస్తాను. ఎందుకంటే అక్కడ నా పాపానికి క్షమాపణ ఉంది, నా పాపానికి విమోచన ఉంది, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, నా పాపము తుడిచివేయబడుతుంది కంప్లీట్గా. ఇట్ విల్ బి క్లెన్స్డ్. ఆయన రక్తం కడుగుతుంది. నువ్వు వెలుగు దగ్గరికి ఎందుకు రావు తెలుసా? నీ క్రియలు చెడ్డవని నువ్వు ఒప్పుకుంటున్నావు కనుక. కాబట్టి నీకు తీర్పు ఎవరో తీర్చట్లేదు, ఇప్పుడు నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఈ విధంగా చెప్తాను వినండి. నువ్వు యేసు ప్రభువు దగ్గరికి నువ్వు రాగలిగితే, యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణను బట్టి నేను నిత్య జీవానికి అర్హుడిని ఎంచుకొని నువ్వు పరలోకానికి వెళ్తావు. లేదంటే నీకు నీవే తీర్పు తీర్చుకొని యు విల్ రిజెక్ట్ హిమ్. దాన్ని బట్టి నీ మీద ఏముంటుంది తెలుసా? నువ్వు ఆ కుమారుని తృణీకరించావు కదా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. నేను ఇది చదివి ముగిస్తాను. 36వ వచనం, 35, 36 అదే అధ్యాయంలో. విల్ రీడ్ ఫ్రమ్ 31. పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను. పరలోకం నుండి వచ్చువాడు అందరికి పైగా ఉన్నాడు. పరలోకం నుండి వచ్చింది ఎవరు? పరలోకం నుండి దేవుడి లోకానికి పంపింది ఎవరిని? యేసుక్రీస్తుని. ఎవరైనా దేవుని కుమారుడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఎందుకు పంపాడో మనం చూసాం. దేవుడి లోకానికి తన కుమారుని పంపించాడు. పైనుండి వచ్చాడు ఆయన. 32వ వచనం, తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు. ఆయన సాక్ష్యం ఏంటి? నన్ను నమ్మితే పరలోకం, నా యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేయాలి. అదైన సాక్ష్యం. నేనే ఆయనను అనేది ఆయన సాక్ష్యం. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలనగా దేవుడు తాను పంపిన వానికి దేవుడు పంపింది ఎవరిని? తన కుమారుని. యేసుక్రీస్తుగా దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు తన కుమారుని పంపాడంటే అర్థం ఏంటి? దేవుడే నరావతారిగా దిగొచ్చాడని అర్థం. ఆయన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. 35, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. 36, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. చూడండి ఈ మాట, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. నువ్వు ఆ కుమారుని తృణీకరించావా? ఆ ఉగ్రత నా మీద నిలిచిండునుగాక అన్నట్లే. అండ్ వన్ డే దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వస్తుంది. ఇట్ విల్ టేక్ యూ డౌన్ ఇన్ టు ద పిట్స్ ఆఫ్ హెల్. అది నువ్వు నరకానికి లాక్కుని వెళ్తుంది. తీర్పు దేవుడు నిన్ను తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది. ఈ దినాన నువ్వు యేసు ప్రభువును కాదని తృణీకరిస్తున్నావా? నీకు నువ్వే జడ్జి చేసుకుంటున్నావు. ఏమని? నాకొద్దు ఇది. అండ్ ఆ జడ్జిమెంట్ ప్రకారంగా యూఆర్ గోయింగ్ టు హెల్. యేసు ప్రభువును తన కుమారుని దేవుడి లోకానికి ఎందుకు పంపాడంటే నువ్వు ఆ తీర్పులోనికి వెళ్ళొద్దని, నువ్వు అలా నశించిపోవద్దని దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు ఆనందం తెలుసా అండి? క్రిస్మస్ అంటే దేవుడు మానవ పాప బాధను, పాప వేదనను, పాప భారాన్ని చూసి ఒక రిలీఫ్ ఇచ్చాడు యేసు ప్రభులో. అండ్ అది మేము పొందుకున్నాం. అది నీకు కూడా ఉంది. ఇది నా యేసు ప్రభు నీ హృదయపు వాకిటిని లోబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఈ మాట ఒకటి చదివి మనం ముగించుకుందాం దయచేసి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. ఆయన నీ తలుపు ఎదుట నిలబడ్డాడు, నీ హృదయపు వాకిట నిలబడ్డాడు. ఆయన నాక్ చేస్తున్నాడు. వాట్ విల్ యూ డూ? యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా?